యోబు గ్రంథము 28వ అధ్యాయము. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్లు కరిగించి రాగి తీయుదురు. మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదకుచు వారు భూమ్యంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుష్యులు సొరంగము త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మొరవబడుదురు. అచట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్లు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్లున్నవి. ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాని త్రొక్కలేదు. సింహము ఆ మార్గమున నడవలేదు. మనుష్యులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు. పర్వతములను వాటి కుదుళ్ల సహితముగా బోర్ల ద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు. వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు. మరుగైయున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పించుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేధికమునకైనను, నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగులకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోర తగినది. కూషు దేశపు పుష్యరాగము దానితో సాటి కాదు. శుద్ధ సువర్ణమునకు కొనబడునది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరకు స్థలం ఎక్కడనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమ్యంతముల వరకు చూచుచున్నాడు. ఆకాశము క్రింద దానినంతటినీ తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దాని చూచి బయలుపరచెను. దానిని స్థాపన చేసి దాని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.